అక్షయ్ బర్త్డే అని చెప్పేసి అయితే ఇంట్లో అంతా కూడా సందడిగా అందరూ చక్కగా రెడీ అయ్యి అయితే ఉంటున్నారనమాట. అందరూ కూడా బంధువులు చుట్టాలతో చక్కగా సరదాగా ఉందన్నమాట. అప్పట్లోగా అక్షయ్ వాళ్ళ తండ్రి ఏమో ఒక అతన్ని చూసేమో షాక్ అయ్యి దగ్గరకు వస్తాడనమాట. ఏంట్రా ఎక్కడికి కొందుకు వచ్చావు అని చెప్పేసి అయితే, బావా ఈరోజు అక్షయ్ బర్త్డే కదా, నీకు తెలుసు కదా నేను వచ్చానని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. అతనైతే ఫుల్గా తాగేసి ఉన్నాడనమాట. అక్షయ్కి అతనైతే మేనమామ అవుతాడనమాట. అప్పట్లోగా అతని మెడలో చైన్ అయితే ఇవ్వబోతూ ఉంటే పల్లవి ఏమో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పట్లోగా వాళ్ళ మామయ్య తన మెడలో చైన్ తీసి అతనికైతే ఇస్తున్నాడు అనమాట. ఇస్తూ ఉంటే ఏంటి మామయ్య అతనికి ఇస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉందన్నమాట. అంతలోగా ఇంటి లోపలికి అయితే అతనైతే వెళ్తూ ఉంటే కమల్ని అయితే ఒక్కసారిగా గుద్దేస్తేమో ఆ చైన్ ఏమో మా నాన్నదిలాగా ఉంది అని చెప్పేసి అయితే అక్షయ్ ఏమో అడుగుతూ ఉంటాడనమాట. అక్కడ ఉన్న అతనేమో అక్షయ్ వాళ్ళ మామయ్య ఏమో అడుగుతూ ఉన్నాడనమాట. ఎవరు మీరు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను నీకు తెలియకపోవచ్చు, మీరు నాకు తెలుసు, నీకోసమే వచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్న భానుమతి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటి అని చెప్పేసి అయితే పల్లవి ఏమో అసలు ఎవరితనో అనుకొని అలా చూస్తూ ఉన్నారనమాట. నేను నీకోసమే వచ్చాను, ఈరోజు మీకు అందరికీ కూడా నిజం చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అవని కూడా షాకింగ్లో ఉంది. అవని చాలా అందంగా రెడీ అయ్యిందనమాట. ఈరోజు నేను ఇక్కడ నీకోసం నిజం వెళ్ళాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, అమ్మో నిజం చెప్పేస్తాడేమో అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ తల్లి ఏమో చాలా షాకింగ్లో ఉంటుంది. అక్షయ్ ఏమో అసలు ఎవరు ఇతను, ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉన్నారనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.